బిడ్డలు ఉన్నతమైన మెట్టుకెళ్ళాలి. నీకు అవసరం లేదు. నీవు దేవునికి అప్పగించుకో, దేవుడు చూస్తాడు. అదంతా దేవుని పని. దేవుడు దీవిస్తాడు. ఎందుకో తెలుసునా, నీ యొక్క ఆశలు దేవునికి తెలుసు, నీ కోరిక దేవుని తెలుసు కనుక సఫలపరుస్తాడు. నీ వారి కొరకు పనులెత్తవద్దు. నువ్వు దేవుని వెంట నడిచి దేవునికి ఇష్టంగా బ్రతికినట్టయితే దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. కనుకనే ప్రేసులరా, దేశములో తనకు ఆశీర్వాదము కావాలని కోరువాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వాక్యంలో, దేశంలో తనకు ఆశీర్వాదము కావాలని కోరువాడు నమ్మదగిన దేవుని తనను ఆశీర్వదింపవాలని కోరుకోవాలి. నీవు ఆశీర్వదింపబడాలంటే లోకంలో నీవు నీ బిడ్డలు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన నమ్మదగిన వాడు ఇంకేమీ లేవు. కనుకనే ఒక దినమున ప్రతి మోకాలు అక్కడ వంగబోతుంది. నువ్వు ఈ లోకంలో ఏది కూడా నీ వెంట అన్నీ విడిచిపెట్టి వెళ్తావు. అది నేను అనేక సార్లు అనుకుంటూ ఉంటాను. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి, దేవతలనేవన్నీ కూడా వదిన ఆయన దగ్గర సాష్టాంగపడి నమస్కరిస్తాయి. అయితే ప్రేసల దేవుని బిడ్డలు వారి సంతానము ఆయన రాజ్యంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ రాజ్యములో 12 గుమ్మలు కలిగిన పట్టణములో, శుద్ధ సువర్ణ వీధులు కలిగిన ఆ పట్టణములో సంతోషిస్తూ ఉంటారు. అది అంత గొప్ప భాగ్యత. అది శాశ్వత రాజ్యము. అది తరతరములు ఉండే రాజ్యము. ఆ రాజు తరతరములు ఉంటారు. తన బిడ్డలను ఆయన ఉన్నంతకాలం ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఆ బిడ్డలకు మరణం ఉండదు. ఆ బిడ్డలకు వృద్ధాప్యం ఉండదు. వృద్ధాప్యం ఉండదా? వృద్ధాప్యం ఉండదు. దేవుడు ముసలడా? మీరు చెప్పగలరా? దేవుడు ముసలడా? దేవుడు ముసలు కాదు. దేవుని బిడ్డల ముసలు అవుతారు ఎవరు కదా? కనుక మనం ఎవరు? దేవునితో ఉంటే లేగదూడలు గంతులు వేసినట్టు గంతులు వేస్తాం. ఎలా వేస్తుంది గంతులు? ఎందుకు వేస్తుంది? లేగదూడ గంతు ఎలా వస్తుంది? ఎప్పుడు గంతులు వస్తాయి? దాని కడుపు నిండా పాలు పట్టినప్పుడు గంతులు వస్తాయి. దేవుడు అన్ని జీవులను మనకి ఇచ్చినప్పుడు మనం గంతులు వేస్తాం. దేవుని జీవం మనలోకి వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. ఏ కొరత మనకూడదు. నా తండ్రి కన్నీరు తుడిచాడు. సహోదరు, ఎంత సంతోషము! ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి, నా సహాయకుడు, నా నీడ. ఆయన ఆ రెక్కల కింద బ్రతుకుతాను. నన్ను దేవుడు విడిచిపెట్టడు, నా సంతతిని విడిచిపెట్టడు. విశ్వాసంతో మీరు దేవుని మీద ఆధారపడితే మిమ్మల్ని మీ బిడ్డలు దేవుడు దీవిస్తాడు. మనమందరం కూడా మహిమలు దేవుని ప్రక్కన ఉంటాము. కనుక అందుకే దేవుడు మనల్ని వెతికి రక్షించినాడు. ఎక్కడో ఎరుగని ప్రజలము, చెడిపోయిన ప్రజలము, విగ్రహాలను చేసిన ప్రజలము, దయ్యముల చేత బంధింపబడి పీడింపబడుతున్న ప్రజలు మనము. మన దేవుడు ప్రేమించిన తర్వాత మళ్ళీ ఆయన నుండి ప్రక్కకి వెళ్తే ఎంత భయంకరము. ఆయనతో మనం ఉన్నాం అనుకోండి, ఆరోగ్యం ఇస్తాడు, ఆశ్చర్యం ఇస్తాడు, బిడ్డలు దీవిస్తాడు. ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక ప్రతి తల్లి తండ్రి కూడా వారి బిడ్డలను ఎవరికి అప్పగించాలో తెలుసునా? ఎవరికి అప్పగించాలి? మీ మాట కాదు, వాక్యం చెప్పాలి నాకు. ఎవరికి అప్పగించాలి? 127 కీర్తన ఉంది. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు. ఆయన బలవంతుడా కాదా? ఆయన సంస్థ. ఆయన నోటి మాట అంటేనంట సముద్రం పాయలైపోయిందంట, గడగడలిందంట. ప్రవహించే నీళ్ళు నదులు ఎండిపోయినాయట. బండలు బద్దలపై తన ప్రజలకు నీరిచ్చినాయట. ఎంత గొప్ప శక్తిమంతుడు నా దేవుడు! ఎలాంటి శక్తిమంతుడు! ఆయన నమ్మకం సుఖపడడం. ఆయన సంతానాన్ని దీవిస్తాడు. ఎంత దీవిస్తాడంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఏ రోజుకి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఏం కావాలంట? ఏం కావాలి? నీకేం కావాలో అది ఇస్తాడు ఆయన. అది అర్థం చేసుకుని నువ్వు నీతిని ప్రేమించినట్లయితే నువ్వు ఏ సమయం ఏం కోరుకుంటే అది తీసుకొచ్చేస్తాడు. తెలుసునా? కనుక నా ప్రియ సోదరా, మొదటి శారీరక విషయంలో సరిపోమంటే సూసైడ్ చేసుకోవడం కదా. శారీరక కార్యంలో సరిపోవాలి. శారీరక కార్యంలో స్పష్టమైనవి అవేవనగా గలతీయులకు రాసిన 5వ అధ్యాయము చూడండి. శారీరక కార్యములు స్పష్టమైనవి. గలతీ అవేవనగా జారత్వము, అపవిత్రత, అవిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు,
వీటితో పాల్పించకూడదు, వీటిలో పడకూడదు. ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మఫలం ఫలించేవాడు ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, కార్తీకం. ప్రేసల ఆత్మఫలం ఫలించేవారు ఉంటే మన హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. కానీ లోకంలో సంతోషాలు, దేవుడు నీతి వస్త్రాలు తీసుకొచ్చి ఆ జీవకిరీటం పెడుతుంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కానీ ఇది అవసరం లేదు. నాకు కావాల్సిన నా దేవుడు నన్ను దీవించాలి, నా దేవుడు నన్ను ఆశ్రయించాలి, ఆయన నా నీతి వస్త్రం నాకు ఆయన దొరికితే ఎంత గొప్ప బాధ్యత. నన్ను ఎంత దీవిస్తా అంటే నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తరసలముల శక్తితో నిలిపి రక్షణ కేడము నాకా అక్షయముగా తన పక్షము. అర్థమైందా ప్రేసులరా? రక్షణ వస్త్రాన్ని ఇచ్చి రక్షణ కేడమితో ఆయన ప్రక్కన కూర్చోబెట్టండి. ఎంత సంతోషము! దేవుని ప్రక్కన ఉంటే సంతోషమా కదా? ఏమో నాకు తెలియదు. మీకు ఒకలా సంతోషం ఉండదేమో. సంతోషంలో పెడతానికి వచ్చాడు. మనందరం ఆ మహిమలో సంతోషించాలి. ఎంత గొప్ప బాధ్యత కనుక ప్రేసులరా, యెహోవా తమకు దేవుడు కలగజేస్తాను. నేను ఆయన తన స్వాస్థ్యం ఏర్పరచుకుంటాను. వారిని వారి బిడ్డలు 1000 తరాలకు తీరుస్తాడు. నువ్వు సంపాదిస్తే ఎంతకాలం సంపాదిస్తావంట? ఎంతకాలం? దేవుడు దీవిస్తే ఎంతకాలం ఉంటుంది. కనుక ప్రయాసాలరా, నా ఆశలు మీరందరూ మహిమలో ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. నాకు ఆ సంతోషం